హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించి అందరూ చాలా సింపుల్గా చేసుకుంటారు సేమియా పాయసం. అలానే కాకపోతే కొంచెం వెరైటీగా మనం రైస్ కూడా వేసుకుని సేమియా పాయసం చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి: బెల్లం, పాలు, గేదె పాలు అండి, ప్యాకెట్ పాలు కాదు, సగ్గుబియ్యం, సేమియాలు, రైస్, జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ మనకు తెలిసినవే కానీ చూపిస్తున్నాను మీకు అందరికీ. సేమియాని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని సేమియా ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను. ఇందులో సేమియా చేసుకున్నాను. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మందవాటి కడాయి పెట్టుకుంటే మాడవన్నమాట, అందుకే మందవాటి కడాయి పెట్టాను. ఇవి ఫ్రై అవుతుండగానే రైస్ అండ్ సగ్గుబియ్యం కడిగేసుకుని వేరే స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇవి ఫ్రై అయిపోతున్నాయి. ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసాను, అదే సగ్గుబియ్యం అండ్ రైస్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అందరికీ వచ్చే ఉంటుంది. నా స్టైల్లో నేను చూపిస్తున్నాను, రైస్తో పాటు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే షుగర్తో కాకుండా బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీ అంటే హెల్దీ కూడా. ఫ్రై అయినలాగా చూసేద్దాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బంద్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అర స్పూన్ గీ వేసుకోవాలి, అంటే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కిస్మిస్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. నెయ్యితో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది సేమియా పాయసం కాబట్టి. పక్కకు తీసేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇలాంటి కడాయి పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మంచిగా మాడకుండా వస్తాయి. తర్వాత ఈ గీలోనే కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యేనండి. వీడియో ఫుల్గా చూస్తే స్కిప్ చేయకుండా బాగా అర్థమవుతుంది, కొంచెం చూస్తే అర్థం కాదు. ఫుల్ వీడియో చూడండి. సేమ్ అంతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు కూడా. రైస్ ఆల్రెడీ ఉడుకుతుంది. ఇవి కూడా సేమ్ అయిన తర్వాత బంద్ చేసేసుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయింది. సగ్గుబియ్యం అవిని పాలు వేసుకోవాలి ఇందులో. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అడగంటకుండా తిప్పుకుంటా ఉండాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న సేమియా కూడా అందులో వేసేసుకోవాలి.
అలా అడగంటకుండా తిప్పుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్లం చూపించాము కదండి, అదేంటంటే డైరెక్ట్ వేసుకోకుండా కొంచెం అన్ని వాటర్ వేసుకుని దాన్ని వడగట్టుకోవాలి. అండ్ దాంట్లో ఏదైనా టెస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఈ టైప్లో వడగట్టేసుకోవాలి. అవి టెస్ట్ చూడండి, చాలా వేస్ట్ ఉంది అందులో. సేమియావే అవి. నెక్స్ట్ ఇందులో వేసేసుకోవాలి. అలా తిప్పుతూనే ఉండాలి, అరగంట పని ఉంటుంది. అరగంట టేస్ట్ వేరే మారిపోతుంది కాబట్టి. అయితే రెడీ అయిపోయింది పాయసం, సేమియా పాయసం. ఫుల్గా వీడియో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా చేసుకుని తినేయచ్చు. చాలా సింపుల్గా ట్రై చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.